సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. 538వ పేజీ. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. ప్రియ సహోదరి సహోదరులారా, యెహోవా యందు మనం భయభక్తులు కలిగి ఉంటే మనం దీర్ఘాయువు చేత తృప్తిపరచబడతాము అని చెప్పేసి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే మనము ఒకవేళ బలమైన ఆహారం తినటం వల్ల కాదు, కానీ లేకపోతే ఒకవేళ బలమైన ఆహారం మనకు లేకపోతే మనం లేని స్థితిలో ఉండి బలమైన ఆహారం తినలేకపోతే మనం తొందరగా చనిపోతామని కాదు. కానీ ఇక్కడ వాక్యం మనకి ఏం తెలియజేస్తుందయ్యా అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల మనం దీర్ఘాయువుని సంపాదించుకుంటామని చెప్పేసి వాక్యం తెలియజేస్తుంది. అంటే మనం ఏమనుకుంటామంటే, మరి ఒకవేళ మన బలహీనంగా ఉన్నా లేకపోతే వృద్ధాప్యంలో వచ్చి త్వరగా చనిపోయినా ఏమనుకుంటాము, వారికి సరైనటువంటి ఆహారం లేదు, వారిని సరిగ్గా మంచి పోషకరమైనటువంటి ఆహారాలు తినలేదు, వారు లేని స్థితిలో ఉన్నారు కదా, అందువల్ల వారు చనిపోయారు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం కొంతమందిని చూసినప్పుడు. అలా కాదు, కానీ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, నువ్వు బాగా ధనవంతురాలు అయి ఉండొచ్చు, బలమైనటువంటి ఆహారం తినవచ్చు, బాగా ఆమె మరి జ్యూసులు కానీ బలమైనటువంటి డ్రై ఫ్రూట్స్ కానీ అలాంటివి తిని బలంగా ఉండొచ్చు, కానీ దేవుడు కనుక ఆమెకు ఆయుష్ని ఇవ్వకపోతే ఆమె 40 సంవత్సరాల వయసులోనే ముగించుకోవచ్చు. కానీ దేవుని యందు భయభక్తులు లేదు కాబట్టి, ఒకవేళ ఏమి ఆహారం లేకుండా బలహీనంగా ఉన్నా కానీ దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తే ఏమవుతుందంటే మనం దీర్ఘాయువుని సంపాదించుకుంటాము అని చెప్పేసి ఈ రాత్రికాల సమయంలో వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు అనమాట. ఎలాగయ్యా అంటే, మనం చూసినట్లయితే కొత్త నిబంధన గ్రంథంలో మరి లాజరు గారిని చూద్దాం. లాజరు గారు ఏమీ లేనటువంటి పేద స్థితిలో లాజరు గారు ఉన్నారు. లాజరు గారు మరి ఆ ధనవంతుడైనటువంటి ఆయన వాళ్ళ దగ్గర నుంచి పడి ఉన్నటువంటి ముక్కలు ఏరుకొని తింటూ ఆయన బ్రతికాడు అనమాట. అలాంటి ఆయన కూడా మరి కదలేనటువంటి స్థితిలో నిండు వృద్ధాప్యం వరకు ఆయన బ్రతికున్నట్లు, మరి ముసలితనం వరకు, ఎందుకంటే ఆయన కదలేని స్థితిలో ఉన్నాడు. కనీసం కుక్కలు వచ్చి ఆయన నాకుతున్నా కానీ కుక్కలను కూడా తోలుకోలేనటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు అన్నమాట. అంతవరకు ఆయన ఎందుకు అలాగ ఏమీ లేకపోయినా అతను మాత్రం తన భక్తిని కాపాడుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన్ని ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించాడు. కాబట్టి దేవుడు ఆయనకి మరి ఆయుష్ని ఇచ్చాడు అనమాట. మరి ధనవంతుడిని చూస్తే ఆయన ఇంకా చాలా సంవత్సరాలు బ్రతకాలని చెప్పేసి మరి కొట్లను మరి ధాన్యాన్ని కూర్చుకోవడం కాదు గూడాలు కట్టుకున్నాడు. అవి సరిపోలేదు, ఈ సంవత్సరం చాలా పంట పండింది, వీటినన్నిటిని పడగొట్టి మరలా పెద్ద పెద్ద గూడాలు కట్టించుకున్నాడు. ఇంక తన ప్రాణంతో చెప్పుకున్నాడు, నా ప్రాణమా తినుము సుఖించము, నీ ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేయి, నిన్ను ఆపేవారు ఎవరు లేరు, నిన్ను ఆటంకపరిచేవారు ఎవరు లేరు, నీకు మరి ఎవరి యందు నీకు భయం భక్తి లేదు, నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేసుకో అని చెప్పేసి మరి ఆ ధనవంతుడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఎర్రివాడ ఈ రాత్రి కాల సమయంలోనే నీ ప్రాణాన్ని అడుగుచున్నారా అని చెప్పి అంటున్నాడు. అంటే అతడు చనిపోయాడు అనమాట. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఉదాహరణకి లాజరు గారు కూడా మరి వృద్ధాప్యం వరకు ఆయన ఉన్నాడు. ఈ ధనవంతుడు అయితే ఇంకా చాలా సంవత్సరాలు నేను బ్రతుకుతానని చెప్పేసి కొట్లను ఇప్పుకొని ఇంకా పెద్ద పెద్ద కొట్లు కట్టించుకొని దానాన్ని సరుకులు అంతటి నిల్వ చేసుకున్నాడు ఇంకా బ్రతకాలని. కానీ ఆరేత్రి అతను చనిపోయినట్లు చూస్తున్నాం. అంటే ఇక్కడ మన బలమైన ఆహారం తినటం వల్ల తినకపోవటం వల్ల కాదు, కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల మాత్రమే మనము దీర్ఘాయువుని సంపాదించుకుంటాం అన్నమాట. ఇప్పుడు మరి కరోనా టైంలో చూసినట్లయితే మరి యవ్వనస్తులైనటువంటి వారే చనిపోయారు. మరి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ముసలితనం వరకు కూడా మనం సరైనటువంటి ఆహారం తినకపోయినా కూడా ఇంకా చాలామంది వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు కూడా తట్టుకొని బయటకు వచ్చినటువంటి వారిని మనం చూస్తున్నాం అన్నమాట. ఎందుకు? దేవుడు వారికి ఆయుష్కాలాన్ని ఇచ్చాడు కాబట్టి, వారికి ఉన్నటువంటి ఆయుష్ను ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ముసలివారైనా సరే బ్రతికిన్నారు. మరి కరోనా వచ్చినప్పుడు కుర్రవారైనా సరే వారికి ఇంకా ఆయుష్ దేవుడు ముగించేశాడు కాబట్టి వారు త్వరగా వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నామట. అంటే ఎప్పుడైనా మనం దీర్ఘాయుష్వంతులుగా కావాలి, మనం ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం మాత్రమే మనం దీర్ఘాయువును సంపాదించుకుంటాము అని చెప్పేసి ఈ రాత్రికాల సమయంలో వాక్యం మనకి తెలియజేస్తుందన్నమాట. అలాగే సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును,
నీవు జీవించు సంవత్సరములు అధికములగును. దేవుడు చెప్తున్నాడు, నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగుతుంది అంటున్నాడు. నువ్వు జీవించు సంవత్సరములు అధికములు అవుతాయి అంటున్నాడు. అది ఎట్లాగయ్యా అంటే, మనం చెప్పుకున్నట్లుగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల మాత్రమే మనం ఆయుష్కాలాన్ని సంపాదించుకుంటామని చెప్పేసి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియా సహోదరి సహోదరుల, ఏదైనా సరే మనం సాధించాలన్నా, దేనిలో అయినా మనకు విజయం రావాలి అంటే అది దేవుని వల్ల మాత్రమే మనకు అవుతుంది. మనకు ఒకవేళ చాలామంది బలగం ఉండొచ్చు, మనం ఏమి ఆయుష్కాలాన్ని పొడిగించుకోలేము. చాలా ఆస్తిపాస్తులు ఉండొచ్చు, మనకు ఆయుష్కాలం పొడిగించుకోలేము. కానీ ఎప్పుడైతే ఏమీ లేకపోయినా సరే దేవుని యందు మనం భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ప్రార్థనా జీవితాన్ని మనం కొనసాగించినప్పుడు ఏమీ లేకపోయినా లాజరు ఎలాగైతే బ్రతికాడో అలాగే మనం బ్రతకడానికి దేవుడు తన కృపనిస్తాడు. ఎందుకంటే తన బిడ్డలైనటువంటి వారిని దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. ఆయన తనందు భయభక్తులు గల వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ప్రియా సహోదరి సహోదరులారా, మనకు వచ్చినటువంటి శ్రమలను చూసో, మనకు వచ్చినటువంటి బాధలను చూసో, ఇరుకు ఇబ్బందులను చూసి మనం భయపడకూడదు. దేవుడు నన్ను విడిచిపెట్టాడు, లేకపోతే నన్ను చూడట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మనం దేవుని దూషించడమో అవమానపరచడమో కాదు. కానీ దేవుని సన్నిధిలో మనం నమ్మకంగా ప్రార్థన చేసుకుంటే దేవుడు ఒకటే చెప్తున్నాడు, నా యందు భయభక్తులు గల వారి కొరకు నేను దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ప్రియా సహోదరి సహోదరులు, ఆ మాటను బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. రాత్రి కాల సమయంలో ఒకవేళ నువ్వు ఏ స్థితిలో కుంగుబాటులో ఉన్నావో, ఏ స్థితిలో నువ్వు బలహీనరాలుగా ఉంటున్నావో, లేకపోతే ఈ రోగాన్ని బట్టి నేను చనిపోతానేమో, ఈ బలహీనతను బట్టి నేను చనిపోతానేమో, లేకపోతే ఈ సమస్యను బట్టి నేను చనిపోతానేమో అని చెప్పేసి మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు. అది నీకు ఏ రోగమైనా సరే, అది మరణకరమైన రోగమైనా సరే, దేవుని సన్నిధిలో మనం నమ్మకంగా ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని మాత్రం విడిచిపెట్టను అని చెప్పేసి ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. దేవుడే చెప్పాడు, ప్రవక్తను పంపించి నువ్వు 3 రోజుల్లో చనిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పేసి దేవుడే ఒక ప్రవక్తను పంపించి, యెషయా ప్రవక్తను పంపించి చెప్పాడు. చెప్పినప్పుడు కూడా ఎప్పుడైతే ఆ ప్రవక్త వచ్చి ఆయనతో మాట్లాడాడో, ప్రవక్త వెళ్ళిన దాకా కూడా ఆయన ఆలోచించలేదు. కానీ ప్రవక్త ఎప్పుడైతే అలా బయటికి తిరిగాడో ఆయన గదిలో నుంచి, ఇంకా తన భార్యనో పిల్లలనో పనివారినో సైన్యాన్నో పిలవలేదు, మరి ఎటువంటి గొడవలు చేయలేదు. కానీ ఎప్పుడైతే ఆయనకు ఆ మాట తెలియబడంగానే దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఒక్కసారి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నేను నీ యందు ఎలాగ నడుచుకున్నానో నీ దయలో జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మొదలు పెట్టాడో, దేవుడు ఏం చేశాడంటే ఆయన ప్రార్థన ఆలకించి ఆయన ఇక్కడి నుంచి యెషయా ప్రవక్త ఇక్కడి నుంచి మాట్లాడి నడిమిశాలలోకి అంటే పంచలోకి వచ్చినట్లు వచ్చి రాగదరికే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. నా సేవకుడైనటువంటి లేకపోతే నా కుమారుడైనటువంటి రాజుగారు హిజ్కియా చేసిన ప్రార్థన నేను ఆలకించాను. నువ్వు మరలా తిరిగి వెళ్ళి నా కుమారుడికి నేను 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పొడిగించాను, నువ్వు ఆయనతో మాట్లాడు అని చెప్పేసి యెషయా ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు. ఆయన భయపడుతున్నాడు, అయ్యో నేను ఇప్పుడే కదా నువ్వు చనిపోతావు, 3 దినాల్లో చనిపోతావు అని నేను చెప్పాను, మరలా ఇప్పుడు వెళ్ళి చెప్తే ఎలాగా అని చెప్పేసి అనుకుంటూ మరలా ఆయన చెప్పిన మాట ప్రకారం దేవుడు తనకు చెప్పిన మాట ప్రకారం ఆయనకు తెలియపరిచి ఒక రుజువును కూడా చూపించాడు అనమాట. అంటే హిజ్కియా ఎలాగూ తన ఆయుష్కాలాన్ని పొడిగించుకున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం మాత్రమే ఆయన ఆయుష్కాలాన్ని పొడిగించుకున్నాడు. ప్రియా సహోదరి సహోదరులా, కాబట్టి మనకేదైనా బలహీనత వచ్చినా రోగం వచ్చినా అది మరణకరమైన రోగమే. హిజ్కియాకు వచ్చింది రాక్షస పుండు అంటారు, లేకపోతే ఇప్పుడైతే క్యాన్సర్ అంటారు. ఆ భయంకరమైన రోగం వచ్చింది, దేవుడే మాట్లాడాడు, నువ్వు వెళ్ళి చెప్పుమని చెప్పాడు. అలాంటి భయంకరమైన స్థితి, ఆ భయంకరమైన రోగంలోంచి కూడా ఎప్పుడైతే ఆయన కన్నీరు కాచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడో ఆయన ప్రార్థన ఆలకించి ఆయుష్నిచ్చాడు. ప్రియా సహోదరి సహోదరులా, మనం ఎలాంటి స్థితిలో ఉన్నా సరే దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే దేవుని ప్రార్థించి ఆయన పాదాలు పట్టుకుంటామో అప్పుడు మాత్రమే దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేస్తాడు. మనకు రోగం వచ్చిందని వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరుగులెత్తడం కాదు, లేకపోతే వేరు విధంగా మనం నడుచుకోవటం కాదు. కానీ దేవుని సన్నిధికి వచ్చి మనం దేవుని దగ్గరికి వచ్చి మన హృదయమంతటిని దేవుని సన్నిధిలో కుమ్మరించి ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకోవాలి. హిజ్కియా వలె, అయ్యా నువ్వు తప్ప నాకు ఎవరున్నారు ప్రభా, ఈ లోకంలో ఎందరు ఉన్నా సరే వారందరూ వారి స్వార్థం కొరకు పనిచేసేవారే, కానీ మన కొరకు ప్రాణం పెట్టిన వారు, మన కొరకు సమస్తాన్ని త్యాగం చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కరే మాత్రమే. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ లోకంలో అన్ని రకాల ప్రేమలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య ప్రేమలో స్వార్థం ఉంది, తల్లి బిడ్డల మధ్య ప్రేమలో స్వార్థం ఉంది, తల్లి కుమారుడు మధ్య ప్రేమలో స్వార్థం ఉంది, తల్లిదండ్రుల ప్రేమలో స్వార్థం ఉంది, అన్నా చెల్లి
చెల్లెళ్ళ ప్రేమలో స్వార్థం ఉంది, కానీ ఏ స్వార్థం లేని ప్రేమ ఏదైనా ఉంది అని చూస్తే అది మాత్రం అది యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రేమ ఒక్కటి మాత్రమే. ఎందుకంటే ఆయన మన నుంచి ఏమీ ఆశించట్లా. నువ్వు మాత్రం నా దగ్గరకు వచ్చి అడుగు, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి ఆయన చెప్తున్నాడు. మనం ఏం చేస్తున్నాము? ఆయన దగ్గరికి రావాలంటే మనకి ఎంత బద్ధకమో, ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేయాలంటే మనకి ఎంత బద్ధకమో. 10 నిమిషాలు ప్రార్థన చేసేటప్పటికి మనకు సాలిపోతుంది, మన పని అయిపోతుంది. ఎందుకంటే సాతానుడు ఇంకా మనం అంతకంటే ప్రార్థన చేయనీయుడు. ఎందుకు? మనం వాడిని జయించలేకపోతున్నాం. వాడిని జయించుకుంటూ మనం ప్రార్థన చేసుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉంటే వాడు మన ఏమి చేయలేడు. కానీ వాడిని జయించుటకు శక్తి లేక, అమ్మయ్య ఇంకా చాలులే, ఈ రోజుకు చాలులే అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం అంటే ఏ రోజుకు ఆ రోజు ఆ 10 నిమిషాల సమయంతో మన ప్రార్థనా జీవితాన్ని ముగించుకుంటున్నాం. అలా కాదు, కానీ ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో నమ్మకముగా గంటలు ప్రార్థన చేసే అనుభవాన్ని మనం కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే మనం వీటన్నిటిని జయించుకొని దీర్ఘాయుష్మంతులం అవుతాం. అంతేకాని నేను 10 నిమిషాలు ప్రార్థన చేసేది, మా అమ్మమ్మ మంచి ప్రార్థనా పరురాలు, మరి వృద్ధాప్యం రాకతరికే ముందుగానే చనిపోయిందనో, లేకపోతే వారి ప్రార్థనా పరులే, వారు ప్రార్థన చేశారు కానీ వారికి దీర్ఘాయు ఇవ్వలేదు అని అంటే అలా కాదు. కానీ వారు 10 నిమిషాలు 5 నిమిషాలు ప్రార్థన కాదు, కానీ దేవునిలో గంటలు మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఎందుకంటే మనం సినిమా దగ్గర కూర్చున్నామంటే ఆ సినిమా అయిపోయిన దాకా లేకరు కొంతమంది 3 గంటల సేపు. అది అటు ఇటు తిరిగితే అది ఏం మిస్ అవుతుందో అని అనుకుంటారు. లేకపోతే సీరియల్ కూర్చుంటే ఆ సీరియల్ ఏమైపోతుందో అని చెప్పి సీరియల్ అయిపోయిన దగ్గర నుంచి కూడా అయిపోయిన దాకా కూడా ఆ పార్ట్ అది అయిపోయిన దగ్గర నుంచి అది అక్కడి నుంచి లెగరు. అది నీళ్లు పోసుకునే పని అయినా సరే, భర్త వచ్చినా పిల్లలు వచ్చినా వస్తున్నాను ఉండరా అని చెప్పేసి వాళ్ళని అలాగే నుంచోబెడతాం, కానీ ఆ సీరియల్ నుంచి మాత్రం మనం విడిచిపెట్టాం. అదే ప్రార్థనలో కూర్చుంటే ఎవరైనా వచ్చి పిలిస్తే మనం ఏం చేస్తామంటే టక్కిని వేసి బయటికి వెళ్ళి వాళ్ళతో మనం మాట్లాడుతాం, మన సమయాన్ని సాతానుడు దొంగిలిస్తాడు. కానీ సీరియల్ విషయంలో మనం వాటిని జయించగలుగుతున్నాం. కానీ సీరియల్ చూడటానికైతే ఇంపార్టెంట్గా చూస్తున్నాం, కానీ వీటి ప్రార్థనలో మాత్రం మనం వాటిని జయించలేకపోతున్నాం. ఎప్పుడైతే మనం వాటిని అన్నింటినీ జయించుకోగలుగుతామో అప్పుడు మాత్రమే మనం దీర్ఘాయుష్మంతులుగా మనం ఉంటాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 9వ వచనం. యెహోవా వారికిని వారి సంతానమునకును దయచేస్తుందని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు నేను ఈ దేశమును మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనవలను. ఈ దీర్ఘాయుష్మంతులగునట్టు నేను ఈ దేశమున మీకు అంటే దేవుడు చెప్తున్నాడు, నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ మీకు గైరుకుంటే కనుక, నా మాట కనుక వింటే, నా మాటకు లోబడితే మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడంట. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన మాట వినమంటున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, లేకపోతే ఒక బండను ఎత్తున పెట్టుకొని మొయ్యలేనటువంటి భారం ఎత్తున పెట్టుకొని మోసుకుంటా నా దగ్గరకు రమ్మని చెప్పట్లేదు. లేకపోతే నువ్వు ఆ పని చేసి ఈ పని చేయి, నువ్వు నా దగ్గరికి రావాలంటే అని చెప్పట్లేదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నా మాట వినండి ప్రియా సహోదరి సహోదరులారా. ఎప్పుడైతే మీరు నా మాట వింటారో నా కుమారుడు కుమార్తెలారా, అప్పుడు నేను మీకు దీర్ఘాయుష్ని ఇస్తాను, మేలుతో మీ హృదయాన్ని తృప్తిపరుస్తాను అని చెప్తున్నాడు. పాలు తేనెలు ప్రవహించే కానాను దేశం మీరు వెళ్ళిన తర్వాత, అక్కడ స్థిరపడిన తర్వాత కూడా మీరు నా మాట వింటే మీరు దీర్ఘాయుష్మంతులుగా మీరు దీవించబడతారు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఫస్ట్గా మనం ఏం చేయాలి అంటే ఆయన మాట వినేవారంగా ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఆయన మాటకు మనం వింటామో, ఆయన మాటకు లోబడతామో, అప్పుడు మనం ఏది అడిగినా ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఫస్ట్గా మనం ఆయన మాట వినటానికి మనం సిద్ధపడి ఉండాలి. ఆయన మాటకు లోబడే విధంగా మనం ఉండాలి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా, మన పిల్లాడికి ఒక మాట చెప్పామనుకో, మాట చెప్తే వాడు వింటే వాడు ఏది అడిగినా మనం కొని పెడతాం, వాడు ఏది అడిగినా మనం ఇస్తాం. అదే మాట విన్న పిల్లాడు వచ్చి అడిగాడు అనుకో, మన కుమారులు 2-3 కుమారులు ఉన్నప్పుడు మాట వినని వాడు వచ్చి అడిగాడు అనుకో, మనం కొని పెడతామా తొందరగా? వీడెప్పుడు ఇట్లాగే గొడవ చేస్తూ ఉంటాడు, అల్లరి చేస్తూ ఉంటాడు, మాట మాత్రం వినడు, అవి కావాలి ఇవి కావాలని అంటాడు, మాట వినడు అని చెప్పేసి మనం కొనిపెట్టడానికి కూడా నిదానించి చూస్తూ ఉంటాం, కానీ త్వరగా కొనిపెట్టాం. అదే మాట వినేవాడు వచ్చి అడిగాడు అనుకో, వీడు చెప్పిన మాట వింటాడు, వీడు మంచివాడు అని చెప్పేసి మనం త్వరగా కొనిపెడదాం. అలాగే మనుషులుగా ఉన్నటువంటి మనమే ఇన్ని ఆలోచిస్తే మన మేలు కొరకు ఆయన ఎన్నో చేసేటటువంటి దేవుడు, ఆయన సన్నిధిలో మనం ఇంకెంత నమ్మకంగా జీవించాలి ప్రియా సహోదరి సహోదరులారా. మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నమ్మకంగా జీవిస్తామో అప్పుడు ఏం చేస్తామంటే దేవుడు మనకి దీర్ఘాయుష్ని ఇస్తాడనమాట. అన్నీ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, కానీ మనమే అడిగి పొందుకునే విషయంలో ఆయన సన్నిధిలో ప్రార్థించడం మనకు చేతగాక మనం వెనకబడిపోతున్నాం అనమాట. కీర్తనలో 92వ అధ్యాయం 15వ వచనం.
వారి ముసలితనమునందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగానుందురు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ముసలితనమునందు ఇంకా చిగురు పెడతారంట, సారము కలిగి పచ్చగా ఉంటారంట. అంటే వీరు ముసలివారు అయిపోయారు, వీళ్ళు చనిపోతారు అనుకున్నటువంటి స్టేజీలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే, వారు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు కాబట్టి వాళ్ళని ఏం చేస్తాడంటే దేవుడు ఇంకా సారము కలిగి ముసలితనం వారు చిగురు పెట్టి సారం కలిగి పచ్చగా ఉండేటట్లు. అమ్మో ఈ ముసలమ్మ కాదురో బాబోయ్, ఈమె ఇంకా ఎంత గట్టిగా ఉంటుందో, ఆమెను చూసినప్పుడు మనం అనుకుంటాం మరి ఆమె ముసలామె అయినా కానీ ఎంత ఓపికగా ఉందో, ఎంత ఆరోగ్యంగా ఉందో చూడండి. ఆమెకున్నటువంటి ఆరోగ్యం మనకు లేదు, ఆమెకున్నటువంటి ఓపిక మనకు లేదు. ఆమె అలుపు సలుపు లేకుండా పనిచేస్తుంది, అన్ని విషయాల్లో భలే చురుగ్గా ఉంటుంది అని చెప్పేసి ఆమెను చూసి అనుకునే విధంగా ఆమె అంత ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. ఎందుకు ఆమె అంత ఆరోగ్యంగా ఉంటుంది అంటే ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది కాబట్టి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, వారు ముసలితనం ఇంకా చిగురు పెడతారు, సారం కలిగి పచ్చగా ఉంటారు. అంతే, వాళ్ళని చూసి మీరు నేర్చుకోండి ప్రియా సహోదరి సహోదరులారా. వారు అంత హుషారుగా అంత సారం కలిగి పచ్చగా యాక్టివ్గా ఉన్నారంటే కారణం ఏంటయ్యా అంటే వారు చేస్తున్నటువంటి భక్తి జీవితమే. వారి ప్రార్థనే వారి జీవితాన్ని కాపాడుతుంది. వారి ప్రార్థన జీవితమే వల్లే వారు ఆయుష్కాలాన్ని పెంచుకుంటున్నారు. వారి పిల్లల తరాలు కూడా వారు ముని సంతానాన్ని కూడా వారు చూస్తున్నారు, 4వ తరాన్ని వారు కూడా చూస్తున్నారంటే దేనివల్ల? కేవలం వారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం వల్ల మాత్రమే వారికి దేవుడు దీర్ఘాయుష్ నుంచి వారిని ఆశీర్వదించి దీవించి ముందుకు నడిపిస్తున్నారు. ఆదికాండం 25వ అధ్యాయం. అలాగే దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే నమ్మకంగా ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఇంకా ప్రభా ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకుంటూ ఉంటే దేవుడు మనను కూడా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, 25వ అధ్యాయం 15వ వచనం, 7వ వచనం, 25వ అధ్యాయం 7వ వచనం. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అబ్రహాము దేవుడు అబ్రహాముని పిలిచాడు. ఎప్పుడైతే అబ్రహాముని దేవుడు పిలిచాడో దేవుని మాటకు విధేయత కలిగి లోబడి ఆయన్ని వెంబడించడం ప్రారంభించాడు. ప్రియా సహోదరులు సహోదరుల, ఎప్పుడైతే విశ్వాసాన్ని బట్టి ఆయన వెంబడించడం మొదలుపెట్టాడో గొప్ప జనాంగంగా చేశాడు. అట్లాగే ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చాడు. 175 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఆయనకి ఇచ్చాడు. నిండు వృద్ధాప్యమందు ఆయన చనిపోయాడంట. ఎందుకు నిండు వృద్ధాప్యం వరకు ఆయన బ్రతికి ఉన్నాడు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వల్లే ఆయన దీర్ఘాయుష్ని సంపాదించుకున్నాడు. ప్రియా సహోదరి సోదరుల, మనము కూడా నిండు వృద్ధాప్యం వరకు బ్రతకాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మాత్రమే మనం దీర్ఘాయుష్ని సంపాదించుకోగలుగుతాం. అలాగే మొదటి దినవృత్తాంతాల గ్రంథం, మన బలము మనకు అక్కడికి రాదు కానీ ప్రియా సహోదరి 29వ అధ్యాయం 28వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 28వ వచనం. అతడు వృద్ధాప్యం వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావము కలిగి మంచి ముదిమిలో మరణం పొందెను. ఇక్కడ దావీదు గారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మంచి ముదిమిలో మరణం పొందాడంట. ఎందుకు? దావీదు గారిని మరి గొర్రెలు కాసుకుంటే దావీదు గారిని దేవుడు పిలిచాడు. ఎప్పుడైతే దేవుడు గొర్రెల దొడ్లో నుంచి పిలిచాడో మరి ఇశ్రాయేలు ప్రజలంటే నా ప్రజల్ని ఖాయమని చెప్పి పిలిచినప్పుడు ఆయన యథార్థ హృదయుడై ఇశ్రాయేలు ప్రజల్ని వెంబడించడం మొదలుపెట్టాడంట. ప్రియా సహోదరి సహోదరులారా, నేను రాజునయ్యాను కదా, నేను దేవుని ఎందుకు ప్రార్థన చేయాలి, రాజునయ్యాను కదా, మరి నా ఇష్టానుసారంగా నేను జీవిస్తానని చెప్పేసి తన ఇష్టానుసారమైన జీవితం అక్కడ జీవించకుండా దినమునకు 3 సార్లు ప్రార్థన చేశాడు. 7 సార్లు దేవుని స్తుతించే అనుభవాన్ని కలిగి ఉన్నాడు దావీదు గారు. అలాగ ప్రార్థన చేశాడు కాబట్టి రాజు అయినప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని వెంబడిస్తూ వచ్చాడు కాబట్టి నిండు వృద్ధాప్యం వరకు మంచి ముసలితనం అందు అతను చనిపోయాడు అని చెప్పేసి లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఎందుకు వీరందరూ నిండు వృద్ధాప్యం వరకు బ్రతికున్నారు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల మాత్రమే. ప్రియా సహోదరి సహోదరుల, 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయం 10వ వచనం. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానం పంపినను వారు చెవియొగ్గకపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనిషే తప్పించుకొని పోకుండా వారు అతని పట్టుకొని గొలుసులతో బంధించి అతని బబులోనుకు తీసుకొని పోయిరి.
ప్రియ సహోదరి సహోదరులారా, ఇతడు 12 సంవత్సరాల వాడే ఇశ్రాయేల్ యూదా ప్రజల్ని ఏలడం ప్రారంభించాడు. ఇతడు రాజుగా 12 సంవత్సరాల వయసులోనే దేవుడు నిర్ణయించి హిజ్కియా కుమారుడైనటువంటి ఈ మనిషే దేవుడు మరి యూదా ప్రజల మీద రాజుగా నిర్ణయించి అక్కడ కూర్చోబెట్టాడు. కానీ ఇతడైతే తన ఇష్టానుసారమైనటువంటి ఇష్టం వచ్చినట్లు తను జీవించడం మొదలుపెట్టాడనమాట. దేవుడు మాట్లాడుతున్నా కూడా దేవుడు మాటకు లోబడకుండా తన ఇష్టానుసారంగా జీవించాడు. దేవుడు ఏం చేశాడంటే ఇతను నా మాట వినట్లేదు అని చెప్పేసి శత్రువుల చేతికి అప్పగించాడు అనమాట. ఎప్పుడైతే శత్రువుల చేతికి మనిషిని అప్పగించాడో అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమలాడుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యమునకు అతన్ని తీసుకొని వచ్చుటకు యెహోవాయే దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకునిను. ఎప్పుడైతే మనిషి అప్పటి వరకు దేవుడు శత్రువుల చేతికి అప్పగించాడు, ఇతను నా మాట వినట్లేదు అని చెప్పి శత్రువుల చేతికి అప్పగించాడు. ఇక మనిషి పని అయిపోయింది, ఇంకా అతను ఇంకా ఆ శత్రువుల చేతికి అప్పగించాడు. కాబట్టి ఇతడు తప్పించుకొని పోకుండా అతను గొలుసులతో బంధించి రథాల మీద వేసుకొని తీసుకుని వెళ్ళారు. అతను చంపడానికి సిద్ధం చేశారు. కానీ ఎప్పుడైతే శత్రువుల చేతికి వెళ్ళాడో అప్పుడు గుర్తుకొచ్చాడు దేవుడు. తన తండ్రి దేవుడైనటువంటి యెహోవాని అప్పుడు ప్రార్థించడం మొదలుపెట్టాడు. తన మనసు నిలుపుకొని ప్రభువా దయతో నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టాడంట. ఎప్పుడైతే తన మనసును దేవుని సన్నిధికి తిప్పుకున్నాడో, దేవుని వైపుకు తిప్పుకున్నాడో, దేవుడు ఏం చేశాడంటే ఆ శత్రువుల చేతిలో నుంచి విడిపించి ఆయనకి మరలా ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చి మరలా రాజ్యాన్ని పరిపాలించుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు అనమాట. అది ఎందుకు మరి యోధా ప్రజలను ఏలినటువంటి రాజుల్లో మనిషి అంతటి చెడ్డవాడు, అంత క్రూరుడైనటువంటి వాడు మరొకడు లేడంట. అంత భయంకరంగా పాపం చేసినటువంటి వాడు ఈ మనిషి. అలాంటి వాడు ఎప్పుడైతే అప్పుడు అంత క్రూరంగా ఉన్నట్టు శత్రువుల చేతికి అప్పగించిన దేవుని సన్నిధిలో ఎప్పుడైతే అతను మనిషి ప్రార్థించడం మొదలుపెట్టాడో అతను ప్రార్థించగా దేవుడు ఏం చేశాడంటే అతను ప్రార్థన ఆలకించి అయ్యో నా కుమారుడు ఎంతగా ప్రార్థన చేస్తున్నాడే, నా కుమారుడు శత్రువుల చేతుల నుంచి విడిపించాలి, నా కుమారుడు చనిపోకూడదు అని చెప్పేసి శత్రువుల చేతుల నుంచి అతను విడిపించి మరలా ఆయన రాజ్యానికి ఆయనకి అప్పగించాడంట దేవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనకి ఇక్కడ ఒక మార్గాన్ని దేవుడు చూపిస్తున్నాడు. ఏం తెలియజేస్తున్నా అంటే ఈ వాక్యం ద్వారా యోధా ప్రజలను ఏలినటువంటి రాజులు అంత క్రూరుడు, అంత భయంకరమైన విగ్రహారాధన చేసి దేవుణ్ణి బాధ కలిగించినటువంటి వాడిలో ఈ మనిషే ముఖ్యుడు అంట. అంత బాధ కలిగించినటువంటి అతను కూడా ఎప్పుడైతే దేవుని ప్రార్థించాడో తన మనసును తిప్పుకొని దేవుడు మరలా అతన్ని కరుణించాడు. అలాగే మనం ఎంత భయంకరమైన పాపములోను విగ్రహారాధనలో దేవునికి ఆయాసకరమైనటువంటి దుఃఖకరమైనటువంటివి మన జీవితంలో ఎన్నైనా ఉండొచ్చు, కానీ వాటన్నిటిలో నుంచి మనం బయటికి రావాలి అంటే ఈ మనిషే వల్ల ఇప్పటి వరకు మనం ఏ తప్పులు చేసినా, ఏ పాపాల చేసినా, ఏ దోషాలు చేసినా దేవుడు మన శత్రువుల చేతికి అంటే పాపానికి, రోగానికి, శాపానికి, సాతానుడికి మనం అప్పగించినా నువ్వు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తే ఇప్పుడే మనిషికి సహాయం చేసినటువంటి దేవుడు నీకు సహాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఒక్కటి మాత్రమే జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే మనిషిని రక్షించిన దేవుడు నన్ను రక్షిస్తాడు, నాకు సహాయం చేస్తాడు అనేది మాత్రమే నువ్వు గుర్తించుకోవాలి. లేకపోతే సాతానుడు ఏం చేస్తావు అంటే నువ్వు ఎన్నాళ్ళు నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించావుగా, నువ్వెన్నాళ్ళు నీ ఇష్టానుసారంగా దేవుడి మాటకు వినలేదు, లోబడలేదు, నువ్వు ప్రార్థన చేయలేదు, నీలో సరైనటువంటి జీవితం లేదు. ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వెళ్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించుడు అని చెప్పి సాతానుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు, నేను దేవుని సన్నిధికి రానివ్వకుండా ఆపుతూ ఉంటాడు. కానీ ప్రియా సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో వాక్యం ఏం మాట్లాడుతుందంటే మనిషిని క్షమించినటువంటి దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది మాత్రమే నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే మనిషి అంత భయంకరంగా విగ్రహారాధన చేసి అగ్నిగుండాన్ని తన కుమారులను దాటించి ఆ దేశాన్ని భయంకరంగా విగ్రహారాధనకు నడిపించినటువంటి మనిషిని దేవుడు క్షమించి మరలా తనకు రాజ్యాన్ని ఇప్పించి తనకు ఆయుష్కాలాన్ని ఇచ్చి అతను రాజుగా ఏలడానికి దేవుడు కృపనిచ్చాడు. కాబట్టి అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్న నన్ను కూడా దేవుడు రక్షిస్తాడు, కాపాడుతాడు అనే ఒక విశ్వాసంతో మాత్రమే ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు మనకు ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి దీర్ఘాయువు చేత మనం తృప్తిపరుస్తూ మేలులతో మనం తృప్తిపరుస్తాడు. ప్రియా సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో మనం ప్రార్థించడం వల్ల మనం సమస్తాన్ని జయించుతాం. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, మరి బ్రతుకుటైతే క్రీస్తే, మరణం అయితే నాకు లాభమే అంటాడు. ఎందుకు? అప్పటి వరకు మనుషులను చంపటమే అతనికి ప్రాణాధారం అయింది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఆయన తెలుసుకున్నాడో దేవుడు అతనితో మాట్లాడాడు. అంతేకాని శిష్యుల్లాగా ఆయన ఎమ్మడి తిరగలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎమ్మడి పౌలు గారు తిరగలేదు. శిష్యులు ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశారు, మళ్ళీ ప్రభులు చేయటం వాళ్ళు చూశారు. ఇస్కరియోతు యోధ అయితే తను ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. కానీ
దేవుని వైపు మాత్రం చూడాల. కానీ పౌలు గారు అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు దర్శించాడో అతడు అన్ని జనుల ఎదుట సాక్షిగా రాజుల ఎదుటను యూదుల ఎదుటను అన్ని జనుల ఎదుట సాక్షిగా నిలబెట్టుకోవడానికి ఇతడు నేను ఏర్పరచుకున్నటువంటి సాధనం అని చెప్పేసి పౌలు గారి గురించి దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. ఎందుకంటే తన హృదయాన్ని దేవునికి అప్పగించుకున్నాడు పౌలు గారు. ఇస్కరియోతు యోధ అయితే తన హృదయాన్ని కఠినపరుచుకొని ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని చెప్పేసి తను మోసం చేస్తూ బ్రతికాడు. కానీ దేవుడు తనతో పదే పదే మాట్లాడిన తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. కానీ పౌలు గారు అయితే ఒక్కసారి దేవుడు మాట్లాడాడు, కానీ తన హృదయాన్ని తెరిచి దేవుని పని కొరకు మనను హతసాక్షి కావడానికి కూడా అతను నిలవబడ్డాడు అనమాట. అలాగే మన హృదయాన్ని ఎప్పుడు కఠినపరచుకోకూడదు ప్రియా సహోదరి సహోదరులారా. మన హృదయాన్ని దేవునికి అప్పగించి దేవుని వైపు మాత్రమే చూసి పౌలు వారి వల్లే మనం తగ్గింపు జీవితం, లోబడే జీవితాన్ని మనం కలిగి ఉంటే మనం కూడా అనుకుంటాం ఎంతకాలం జీవించిన దీర్ఘాయుష్మంతులు అయ్యుండి మరి ప్రార్థనా జీవితం లేకుండా మనం చనిపోతాం, ఎక్కడికి వెళతామో అన్నటువంటి మనకి ఆశ అనేది లేకుండా మనం బ్రతకడం కంటే మనం బ్రతికిన కొన్ని రోజులైనా నేను ఈ రోజు ఇక్కడ కన్ను మూస్తే నేను పరలోకంలో కన్ను తెరుస్తాను అన్న ఒక ఆశతోటి, ఒక నిరీక్షణతోటి మనం బ్రతికుంటే దేవుడు ఖచ్చితంగా మన ఆశను తెచ్చి మన పరలోకానికి చేరుస్తాడు ప్రియా సహోదరి సహోదరుల. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి మనం ప్రార్థన చేసుకుంటే మనం దీర్ఘాయుష్మంతులుగా దేవుని సన్నిధిలో మనం నిలబడతాం. ప్రార్థన చేసుకుంటే నీకు శత్రువు అయినటువంటి వాడు మరి మొర్దెకైకి హామాను ఉరికోయించేయించి సిద్ధపరిచాడు అనమాట. అతను ఉరి తీయాలని ఎప్పుడైతే అతని కొరకు ఉరికోయించేసి సిద్ధపరిచాడో మరి మొర్దెకై దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. మరి ఒక్కడిని చంపడం వల్ల ప్రయోజనం లేదు, కానీ యోధా జాతిని అంతటిని చంపాలి అని చెప్పేసి ఒక ప్లాన్ చేసి మరి ఒక లెటర్ లాంటిది రాయించి దాన్ని తాకీదు రాయించి దాని మీద ముద్ర వేసి అన్ని ప్రాంతాలు పంపించారు. ఒక్కడిని చంపడం వల్ల ప్రయోజనం లేదు, ఆ యోధా జాతి అంతటిని సంహరించాలి, దానివల్ల అక్కడ కావాల్సినటువంటి నష్టం కానీ లేకపోతే దానికి కావాల్సిన ఖర్చు అంతా నేనే పెడతానని చెప్పేసి హామాను ఆ వెండిని కూడా తూసి రాజుగారి ఖజానాలోకి ఇచ్చాడనమాట. ఎందుకు హామాను మొర్దెకైని ఒక్కడిని చంపడం వల్ల ప్రయోజనం లేదు, కానీ ఆ జాతిని నశింపు చేయాలని చెప్పేసి ఆలోచించాడు. ఎప్పుడైతే మరలా ఆయన ఏం చేశాడంటే మరి ఒక 50 మూరల ఉరికోయిని కూడా సిద్ధపరిచి దాని మీద మొర్దెకైని ఉరి తీయాలని హామాను తన ఇంటి ముందు నిలబెట్టుకున్నాడు. కానీ మరి ఎప్పుడైతే మరి మొర్దెకై కానీ యూదులు కానీ ఎస్తేరు వీళ్ళందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు, ఇలాంటి లెటరు మరి ఒకటి విడుదలయ్యింది, మరి పలానా రోజు అందరినీ చంపాలని చెప్పేసి రాజుగారు ఇష్టపడి ముద్రించారని చెప్పినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దాని మీదనే ఎక్కడైతే మొర్దెకైని ఉరి తీయాలని చేయించాడో హామాను, ఆ ఉరికొయ్య మీదనే హామాను ఉరి తీశారు. తనకు పుట్టినటువంటి 10 మంది కుమారులు కూడా ఉరి తీశారు ప్రియా సహోదరి సోదరుల. ఎందుకు మొర్దెకై మరి హామాను చేతగా కాదు, అతను ఒక మంచి పదవిలో ఉన్నాడు, చంపాలనుకుంటే సైలెంట్గా చంపొచ్చు. ఇతన్ని చంపకపోవటానికి కారణం ఏంటయ్యా అంటే ఆయన ఎప్పుడైతే దేవుని సన్నిధిలో యథార్థ హృదయం కలిగి నేను ఎవరికి తలవంచను ఒక దేవుడికి తప్ప అని చెప్పేసి తను ఒక దృఢమైన నిర్ణయాన్ని తీసుకొని దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించాడు. తను ఆ మరణం అనే దాన్ని కూడా జయించుకొని దీర్ఘాయువుతో మళ్ళీ ఆ రాజ్యంలోని ఒక మంత్రి పదవిని సంపాదించుకున్నాడు. ఎందుకు దేవుని సన్నిధిలో ప్రార్థించడం వల్లనే శత్రువుని జయించాడు. ఎవరైతే ఉరికొయ్యి చేయించారో ఆ ఉరికొయ్య మీద ఆయన్ను తన కుమారులను ఉరి తీసే విధంగా దేవుడు చేశాడు. ఒకవేళ నీ శత్రువు నీ కొరకు మరి నష్టాన్ని కలగజేయచ్చు, కష్టాన్ని కలగజేయచ్చు, లేకపోతే ఇంకా అనేకమైనటువంటి ప్రాణులు ఆలోచనలు వాడు వేయచ్చు. కానీ వాడు ఎన్ని ఆలోచనలు చేసినా, వాడు ఎంతగా వాడు కష్టాన్ని కలగేసినా నష్టాన్ని కలగేసినా అంతకంటే ఎక్కువ కష్టము నష్టము మన శత్రువుకి వాడు దేవుడే కలగజేస్తాడు. కాబట్టి మనం వారి వైపు వీరి వైపు చూడొద్దు, కానీ దేవుని వైపు మాత్రమే చూసి దేవుని సన్నిధిలో ప్రార్థించుకుందాం. మనం ప్రార్థించినప్పుడు సమస్తాన్ని జయించుటకు దేవుడి శక్తిని అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుడిచ్చే ఆశీర్వాదాలు దీవెనలు పొందుకుందాం. దేవుడి కొద్ది వాక్యం దీవించునుగాక. ఆమేన్.